అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు పలమనేరు శాసనసభ్యులు అమరన్న గారు మాకు అన్నా క్యాంటీన్ వర్కులు ఇచ్చి ఎంత భిన్నా చేస్తే అంత మంచిదంటే 15 రోజుల లోపల క్లీన్ చేయడం ఫినిష్ చేయడము ఆయనకు రేపు తెల్లవారితో ఈగాలు ఇవ్వడం జరుగుతుంది. రేపు ఉదయం 9 గంటలకు 8:50 అన్నా క్యాంటీన్ ప్రారంభమవుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ నాయకులు అమరన్న గారు తప్పక హాజరవుతారు. ఈ యొక్క కార్యక్రమానికి పలమనేరు పట్టణ ప్రజలు, గంగవరం, బైరెడ్డిపల్లి, బీకోట, పలమనేరు మండల ప్రజలందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం చేపట్టడం చేస్తుందిగా కోరుతున్నాం. ప్రతిరోజు పలమనేరు మున్సిపల్ అధికారులు ఇన్స్పెక్షన్ చేసి వారి యొక్క సూచనలతో ఈ యొక్క మీటింగ్ను పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు సూచించినటువంటి పనులన్నీ కూడా లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ, ఫ్లోరింగ్లు కానీ టోటల్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆయన సహకారంతోనే ఈ బిల్డింగ్ పూర్తి చేయడం జరిగింది. మేము అమరన్న గారు ఇచ్చినటువంటి ఆదేశాలను మార్కెట్ కమిటీ యార్డ్ నందు ప్రతిరోజు 350 మందికి నేను పర్వీనమ్మ మాకు కూడా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం చేసినాం. వాన కానీ ఎండ కానీ ఏదైనా కానీ ఆయన చెప్పిన విధంగా అన్నా క్యాంటీన్ నాకు దిగ్విజయంగా తెప్పించినాము. దానికి అమరన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరికీ నా నమస్కారం. మా అమరన్నకి నమస్కారం, బాబు గారికి నమస్కారం. మా అమరన్న మా మీద నమ్మకంతో క్యాంటీన్ పెట్టిన రోజు నుంచి 13 నెలలు మేము ఒక్కరోజు కూడా నిలకుండా కంటిన్యూగా కరెక్ట్గా పనిచేసినాము. అన్న కరువు కాలంలో కూడా మా మా పార్టీ రూలింగ్లో లేకపోతే కూడా అన్న 350 మందికి భోజనం పెట్టించినారు. కూలోళ్ళు, టమాటా మండిన కూలోళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, కార్యకర్తలు కానీ అందరూ వచ్చి భోజనం చేస్తున్నారు. కడుపు నిండుగా మా అన్న అన్నం పెడుతున్నారు. మా మీద ఆ నమ్మకంతో మా క్యాంటీన్కి నిలిచిపోయిన క్యాంటీన్ మళ్ళీ మాకు కాంట్రాక్ట్ ఇచ్చినారు. మీరు పని చేయండి మా అనేసి ఒక మాట చెప్పినారు. మేము అన్న మాటకి 20 దినాల్లో పూర్తి చేయాలనేసి మాకు కూడా మనసులో పడిపోయింది. పని పాట అనేది నిద్ర ఆగారము వదలల్లా అన్న కోసము మనం క్యాంటీన్ 10 మంది తినాలనేసి కష్టపడి మేము అన్ని బాధలు గీదలు పక్కలో పెట్టేసి పనిచేసి మనకి కమిషనర్ సార్ కానీ, ఏఈ సార్ కానీ అందరూ మున్సిపాలిటీ అన్నోళ్ళు కానీ అందరూ మాకు తోడిచ్చినారు. అందరికీ సహాయం చేసినారు. మాకే మీకు ఆ పనికి ఏ టైంకి కావాలన్నా పని మనుషులు కానీ అందరినీ మాకు దగ్గరకు ఉండి చేయించినారు. మురళన్న, నేను, మురళన్న కొడుకు కానీ మన్సూరు, సేవలి కుమార్ గారు మేము నలుగురు చేరి పనికి దగ్గరగా ఉండి ఒకరికొకరు భోజనానికి పోయి అన్నం ఉంటే మేపుకేది, మా అన్నం మేపుపోతే అన్నం ఉండేది. అట్లా ఉండి మేము చేపించి టయానికి అన్నకి ఇవ్వాలని మా మనసుతో 10 మందికి అన్నంకి టయానికి పెట్టే వెళ్ళాలని పార్టీ కోసము మేము కష్టపడ్డాము. జై అన్నకు నమస్కారం.
యారు రే 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 దైమా యార్రా పోస్తాండదే మొత్తంలో అన్నా క్యాంటీన్లో తెలిసి ఈ మాదిరిగా గాడిదలా కొట్టుకొని వస్తే వీళ్ళని ఏమనాలి మనం?